డీటెయిల్స్ చూస్తే ఆదివాసీల ఐక్యత కోసం హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వీరుడు కొమరం భీమ్ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కొమరం భీమ్ 84వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ పోరాట పటిమను కొనియాడారు. ఆనాడు ఆయన ఆదివాసీలను ఏకం చేసి జల్ జంగిల్ జమీన్ నినాదంతో నిజాం సర్కార్కు వ్యతిరేకంగా జల్ ఉద్యమించారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుందన్నారు. రోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో గౌరవ కొమరం భీమ్ గారు వారు వర్ధంతి కార్యక్రమం ఈరోజు అధికారంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు, ఇంకా ఆదివాసీ సంఘాలు, వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులు అందరికీ కూడా కొమరం భీమ్ గారు వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం పెద్ద ఎత్తున జోడేఘాట్లో కూడా అధికారంగా అక్కడ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వారునీలు సీతక్క మేడం కూడా అక్కడ పాల్గొంటున్నారు. ముఖ్యంగా కొమరం భీమ్ గారు వారు ఆదివాసీ ఐక్యత కోసం కానీ ఆదివాసీ హక్కులు జల్ జంగల్ జమీన్ ఈ మూడు ఏవైతే మేజర్ హక్కులు ఉన్నాయో వాటి కోసం అప్పుడు నిజాం ప్రభుత్వం అగెయిన్స్ట్ అప్పుడు పోరాటం కూడా చేశారు. అప్పుడు మళ్ళీ నిజాం ప్రభుత్వం హైమండార్ఫ్ గారు వారు కూడా వచ్చి మళ్ళీ కారణం ఏముంది, ఆదివాసీ హక్కులు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఆసిఫాబాద్కి వచ్చి కూడా మళ్ళీ ఆదివాసీ హక్కుల గురించి చాలా డీటెయిల్గా కూడా స్టడీ చేసి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. గోల్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్ కూడా అందరి కోసం కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా ఆ బుక్ చాలా ఒక మంచి మనం ఒక స్ఫూర్తి ఉంది. ఎందుకంటే కొమరం భీమ్ గారు స్ఫూర్తి తీసుకొని ఆదివాసీ హక్కుల కోసం కూడా ప్రభుత్వం కానీ ప్రశాసన కూడా పనిచేస్తుంది. ఇంకా కూడా పని చేయాలి. మొన్న కూడా మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు మంత్రివర్యులు గారు ఒట్టూరులో అందరూ ఆదివాసీ సంఘాలతో కూడా జిల్లా మేరీడు కానీ సార్ మేడీ కానీ అందరితో కూడా మీటింగ్ తెలుసుకొని వారు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత గౌరవనీయులు సీఎం సార్ దగ్గర కూడా వెళ్ళి జిల్లా మేడీ, సార్ మేడీ, ఉమ్మడి జిల్లా సంబంధించిన అందరికీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా గౌరవనీయులు సీఎం సార్ దగ్గర కూడా వెళ్ళి వారికి ఏవైతే స్ఫూర్తి కావాలో, వారికి సంబంధించిన ఏవైతే సమస్యలు కావాలో అవి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇట్లా మనం ఆదివాసీ హక్కు కోసం కానీ తప్పకుండా